నిజమైన వైద్యుడు. భీమేశ్వరుడనే రాజుకు హఠాత్తుగా ఒక వింత వ్యాధి సోకింది. దాని ఫలితంగా ఆయన శరీరం నిండా వికృతంగా మచ్చలు ఏర్పడినాయి. ఆస్థాన వైద్యులు ఎన్నో రకాల చికిత్సలు చేశారు. కాని ఏమాత్రం ఫలితం కలగలేదు. రాజధాని నగరంలో ఉంటున్న సీనయ్య అనే వైద్యుడికి ఈ సంగతి తెలిసింది. తన అనుభవం మేరకు విచారిస్తే రాజుకు వచ్చిన వ్యాధి చాలా అరుదైనదిగా తెలుస్తోంది. వంశపారంపర్యంగా వైద్యవృత్తి సీనయ్య కుటుంబంలో వస్తున్నది. సీనయ్య తన తండ్రి నుంచి అలాంటి వ్యాధికి చికిత్స తెలుసుకున్నాడు. సీనయ్య అడవి మూలికలతో చికిత్సకు అవసరమైన మందులు తయారు చేసి ఒకనాడు రాజదర్శనానికి వెళ్ళాడు. ఆస్థాన వైద్యులు అతడిని చాలా ప్రశ్నలు అడిగి అతడిచ్చిన జవాబులు విని అతడు వైద్యశాస్త్రంలో చాలా ప్రావీణ్యం సంపాదించిన వాడని గ్రహించి రాజవ్యాధికి నిర్దిష్టమైన చికిత్సా విధానం అతడి వద్ద ఉండడంలో ఎలాంటి సందేహము లేదు. దానితో వాళ్లకొక భయం పట్టుకుంది. ఒకవేళ సీనయ్య ఇచ్చిన మందు ద్వారా రాజుకు వ్యాధి నయమైతే తామందరూ ఆయన దృష్టిలో అసమర్థులమవుతాము. దానికి తోడు ఉన్న ఫలానా ఆస్థానంలో తమ ఉద్యోగాలకు ఉద్వాసన జరుగుతుంది. రాజప్రాపకం లేకపోతే రాజవైద్యులు కూడా అనామకులుగా ఉండిపోవలసిందే. ఇలా ఆలోచించి ఆస్థాన వైద్యులు సీనయ్యతో, మేమంతా బాల్యప్రాయంలోనే గురుకులాల్లో చేరి క్షుణ్ణంగా వైద్యశాస్త్రం అభ్యసించిన వాళ్ళం. అలాంటి మా చికిత్సకు లొంగని రాజుగారి వ్యాధి నీ చికిత్సకు లొంగుతుందనుకోవడం వట్టి భ్రమ. పైగా నీ మందులు రాజుగారి వ్యాధి కుదుర్చకపోగా వికటించే ప్రమాదం ఉన్నది. అందుకు మేము బాధ్యులం కావలసి వస్తుంది. కనుక రాజదర్శనం అంటూ రాకు అన్నారు చిరాకు పడుతూ. సీనయ్య చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్ళాడు. అయితే ఆస్థాన వైద్యులు బుద్ధి మార్చుకుంటారేమో అని అతడు 4-5 రోజులకోసారి రాజప్రసాదానికి వెళుతుండేవాడు. వైద్యులు మాత్రం మరింతగా కసిరి అతడిని వెళ్ళగొడుతుండేవాళ్ళు. ఇలా ఒకసారి అతడు రాజప్రసాదం నుంచి తిరిగి వస్తుండగా ఒక ధర్మఛత్రం అరుగుమీద కూర్చొని ఉన్న రోగి అతడి దృష్టిని ఆకర్షించాడు. ఆ రోగి శరీరం నిండా వికృతంగా మచ్చలున్నవి. అది రాజును పీడిస్తున్న వ్యాధిలాంటిదే. సీనయ్య ఆ రోగికి చికిత్స ప్రారంభించి నెల తిరక్కుండానే అతడిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేశాడు. రాజు ఒకనాటి సాయంకాలం 2 అంగరక్షకులు వెంటరాగా ఉద్యోగానికి పోతూ సత్రం అరుగుమీద తనకు నమస్కరించిన పాత రోగిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన అంగరక్షకులతో మాట్లాడుతూ, శరీరం మీద మచ్చలతో అతను అరుగుమీద ముడుచుకొని పడుకొని ఉండటం లోగడ చాలాసార్లు చూశాను. ఇంతలో ఇతడెలా ఆరోగ్యవంతుడయ్యాడు? నిజమేమిటో ఇప్పుడే ఇక్కడే తేలాలి. పోయి అతడిని పిలుచుకురండి అన్నాడు. అంగరక్షకులు పోయి అతడిని రాజు దగ్గరకు తీసుకువచ్చారు. రాజు అడిగిన మీదట సీనయ్యను గురించిన వివరాలన్నీ చెప్పాడు. రాజు ఆ రాత్రి మారువేషంతో సీనయ్యను చూడబోయాడు. తనను పట్టి పీడిస్తున్న వ్యాధి గురించి సీనయ్యకు చెప్పాడు. సీనయ్య ఆయనను పరీక్షించి చికిత్స ప్రారంభించాడు. 20 రోజుల్లోనే రాజు ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయన సీనయ్యకు కృతజ్ఞత చెప్పుకొని బయలుదేరబోతుండగా సీనయ్య ఆయనతో, ఈ వ్యాధి చాలా అరుదైనది. దురదృష్టం కొద్దీ లక్షల మందిలో ఏ 2-3 దీని వాతాన పడతారు. అలాంటి వాళ్లకు కూడా నేను చికిత్స చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేశాను. కాని ఈ దేశపు మహారాజు చికిత్స చేసే మార్గం కనపడడం లేదు అన్నాడు. అదెంత పని? వెళ్ళి రాజదర్శనం చేసుకొని ఆయనకు వచ్చిన పని చెప్పు అన్నాడు. అప్పుడు సీనయ్య ఆస్థాన వైద్యులు తనకు రాజదర్శనం కాకుండా ఎలా అడ్డుపడుతున్నది చెప్పాడు. దానితో రాజుకు ఆస్థాన వైద్యుల కపట బుద్ధి తెలిసిపోయింది. ఆస్థాన వైద్యులకు తన ఆరోగ్యం కన్నా తమ పదవులు ముఖ్యమన్నమాట. వాళ్ళు కుదుర్చలేని వ్యాధి సీనయ్య కుదిర్చితే అప్పుడు అతడు తనకు ప్రధాన వైద్యుడు అవుతాడు. ఇది సహించలేక వాళ్ళు సీనయ్యకు అడ్డు తగిలారు. రాజు వెనక ముందు చూడకుండా సీనయ్యకు ఆస్థాన ప్రధాన వైద్యుడి పదవి ఇవ్వాలని నిర్ణయించుకొని అతడితో, సీనయ్య, నేను మారువేషంలో నీ దగ్గర చికిత్స చేయించుకుంటున్న ఈ దేశపు రాజును అంటూ మారువేషం తీసివేసి తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. నిజవేషంలో రాజును చూడగానే ఆశ్చర్యపోయిన సీనయ్య ప్రణామం చేశాడు. రేపు ఉదయం రాజోద్యోగులు నిన్ను
సకల లాంఛనాలతో రాజప్రసాదానికి తీసుకొస్తారు. అప్పుడు నిన్ను ఘనంగా సన్మానించడమేగాక ఆస్థానంలో ప్రధాన వైద్యుడి పదవి ఇస్తాను. ఆ తరువాత నువ్వు నగరంలో మారుమూల ఈ పాతకాలపు భవంతిలో నివసిస్తూ అగచాట్లు పడవలసిన అవసరం ఉండదు అన్నాడు. సీనయ్య రాజుకు నమస్కరించి, మహారాజా, తమరు ఇస్తానన్న ఆ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమించండి. నాకు ఈ పాతకాలం భవంతిలో ఉండటంలోనే తృప్తి, సుఖం ఉన్నది అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ, ఇదేమిటి, నేనిచ్చే పదవి, సంపదలు ఏవీ నీకు తృప్తి, సుఖం కలిగించలేవా అని అడిగాడు. అవును మహారాజా, ఒకసారి నేను మీ ఆస్థానంలో కుదురుకున్నాక తమకు, రాజకుటుంబీకులకు తప్ప ఇతరులెవ్వరికీ వైద్యం చేసే అవకాశం ఉండదు. రోగగ్రస్తులైన పేద సామాన్య ప్రజల మాటేమిటి? పదవి, ధన వ్యామోహాలకు దాసుడైన నా వైద్య విద్యను కొద్దిమంది కోసం పరిమితం చేయలేను అన్నాడు సీనయ్య. సుఖాల కన్నా పేదల బాగోగులకు ప్రాధాన్యత ఇస్తున్న సీనయ్య మాటల్లో రాజుకు ఎంతో సత్యం కనబడింది. ఆయన కాసేపు ఆలోచించి పూరుకొని, సీనయ్య, నువ్వు నిజమైన వైద్యుడివి. నా రాజ్య పౌరుడివైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. నీ కోరిక ప్రకారం నువ్వు మరింతగా సామాన్య ప్రజలకు వైద్య సహాయం చేసేందుకు వీలు కలిగించదలిచాను. ప్రతి నెల కోశాగారం నుంచి ఇంత మొత్తం అంటూ నీకు డబ్బు పంపుతాను. దానితో నువ్వు అవసరం అనుకున్న చోట ధర్మ వైద్యశాలను నిర్మించు. రోగులకు సాయపడు. ఇది నీకు ఇష్టమేనా అని అడిగాడు. మహారాజా, ఇంతకన్నా నా జీవితానికి కావలసిందేమీ లేదు. ఎంత బలంగా కోరిక ఉన్నా నాకు స్వయంగా ధర్మ వైద్యశాలలు నిర్మించే ఆర్థిక స్తోమత లేదు. అడక్కుండానే వరమందిస్తున్న మీ సహాయానికి చాలా కృతజ్ఞుడిని అన్నాడు సీనయ్య రాజుకు నమస్కరిస్తూ. ఆ తరువాత రాజు సంతోషంగా తన ప్రాసాదానికి తిరిగి వెళ్ళాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథల కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.